మంగళవారం గోవిందరావుపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క జన్మదినోత్సవం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ కేక్ కట్ చేసి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ, ముందుగా మన ప్రియతమ నాయకురాలు, మనందరి ఆడబిడ్డ, అడవమ్మ ఒడిలో పెరిగిన అడవి బిడ్డ సీతక్క మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సీతక్క నిఖార్సైన, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకురాలని, ఒక రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా మానవతావాదిగా, ప్రశ్నించే గొంతుకగా మారి ప్రజల ఇబ్బందులను తొలగించడంలో తనకి సాటి ఎవరూ లేరని అన్నారు. నిర్మలమైన, నిష్కల్మషమైన మనసుతో ప్రజలందరి హృదయాలను చూరగొన్న సీతక్క ములుగు బిడ్డ మీద ఉండడం నిజంగా మన అదృష్టమని, సీతక్క 2018 ఎన్నికల్లో గెలవగానే మనకు ములుగు జిల్లా వచ్చిందని, సీతక్క పోరాట పటిమ వల్లనే మల్లంపల్లి మండలం అయిందని, సీతక్క నేడు చొరవ తీసుకొని మరీ ములుగు గ్రామాన్ని మున్సిపల్ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల గ్రామ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.